మెట్రో స్టేషన్. ఇవాళ సెకండ్ టైం మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. నేను ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం. అది నేను కంటిన్యూషన్గా చూపిస్తాను మీకు. బట్ ఎస్, ప్రస్తుతానికైతే మెట్రో స్టేషన్లో ఉన్నాం. నేను మమ్మీ వెళ్తున్నాం. నిన్న చాలా ఇంపల్సివ్ పర్చేసెస్ అయిపోయాయి డ్రెస్సెస్కి. బట్ ఇంకా మాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అనమాట. లాట్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో ఇంకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, మీకు కూడా చూపిస్తాను. ఎస్, చెప్పినట్టుగా ఈ ఇయర్ నేను 2 times విజిట్ చేశాను నుమాయిష్కి. అలా వెళ్తానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. Super Saver holiday card and enjoy unlimited metro rides on holidays. Contact station staff for more details. Thank you. ప్రియమైన ప్రయాణికులారా, కేవలం 59 రూపాయలు మాత్రమే చెల్లించి మెట్రోలో అపరిమిత ప్రయాణాలను పొందండి. అసలు ఎందుకు 2 times విజిట్ చేశాను, ఏం పర్చేస్ చేశాను అని మాట్లాడుకునే ముందు డే 1 బ్లాగ్ కూడా చూసేయండి. మేము నుమాయిష్కి వెళ్తున్నాం. నేను మమ్మీ డాడీ సండే వెళ్ళాము. ఫస్ట్ టైము లంచ్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో దట్ ఎగ్జిబిషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరుకుతుంది అనేసి మేమైతే మెట్రో ఆప్ చేసుకున్నాము. ఇదైతే చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది నాకు. ఎందుకంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ గేట్కి చాలా చాలా దగ్గర అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 to 200 meters లోపలే ఉంటుంది. ఇక్కడ నేనైతే మెట్రో కార్డ్స్ రీఛార్జ్ చేపిస్తున్నాను. బికాజ్ మేము ముగ్గురం కలిసి మెట్రో ట్రావెల్ చేసింది చాలా డేస్ అయిపోయింది. సో కార్డ్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి అనమాట. అందుకే రీఛార్జ్ చేయించుకొని స్టార్ట్ అవుదాం అనుకున్నాము. నుమాయిష్ ఎగ్జిబిషన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్లో. బికాజ్ ఎవ్రీ ఇయర్ ఆల్ ఓవర్ ఇండియా ఈచ్ స్టేట్లో ఉండే స్పెషల్ లోకల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ షోకేస్ చేస్తారు ఈ పర్టికులర్ టైంలో. సో దట్ మనకు అన్నీ కూడా దొరుకుతాయి అట్ వన్ ప్లేస్. ఎస్పెషలీ లైక్ హోమ్ డెకార్స్, ట్రెండింగ్ క్లోత్స్, జ్యువెలరీ, ఎవ్రీ బేసిక్ హోమ్ నీడ్స్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఎగ్జిబిషన్ అంటే మనకి ఫుడ్, గేమ్స్, రైడ్స్, అలా ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా. అలాగా ఒక ఫన్ జోన్ అని చెప్పచ్చు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అందరికీ కూడా. ఈ ఎగ్జిబిషన్ అయితే ఆల్మోస్ట్ 1940s నుండి కండక్ట్ చేస్తున్నారు అనుకుంటా. ఎవ్రీ ఇయర్ ఉంటుంది, నాంపల్లి గ్రౌండ్స్లోనే పెడతారు. కోవిడ్ టైమ్స్లో ఆ 2 years తప్ప ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేశారు నాకు తెలిసినంత వరకు. అండ్ ఎంట్రీ టికెట్ ప్రైస్ కూడా చాలా నామినల్గానే పెడతారు. ఈ ఇయర్ టికెట్ ప్రైస్ వచ్చేసి 40 rupees. అండ్ ఐ గెస్ నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ఇయర్ కూడా 40 rupees ఉన్నింది. అంతకు ముందు ఇయర్ 30 rupees ఉందనుకుంటాను. లాస్ట్ ఇయరే పెంచి 40 చేశారు. అండ్ సేమ్ ప్రైస్ని ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేశారు 40 rupeesకి. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను కూడా వెళ్తున్నాను మిస్ అవ్వకుండా. ఏం ఎక్కువ కొనను, వెళ్ళినప్పుడల్లా కనీసం చూడ్డానికన్నా వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్తో. బట్ ఈసారి మాత్రం పక్కా ప్లాన్ మీద వెళ్తున్నాను. ఏమేం కొనుక్కోవాలనేది ఒక ఐడియా ఉంది. సో అందుకే ఎగ్జిబిషన్ అయిపోయే స్టేజ్లో వెళ్తున్నాను అనమాట. ఇది ఒక టాక్ కూడా ఉంటుంది దట్ ఎగ్జిబిషన్ లాస్ట్ డేస్లో వెళ్తే అన్నీ కూడా మనకి బార్గెయిన్ చేసి తగ్గించిస్తారు అని చెప్పేసి. సో ఆ బేసిస్ మీద నేను February 2nd week అలా వెళ్తున్నాను అనమాట. చెప్పడం మర్చిపోయాను, ఈ ఇయర్ January 1st నుంచి February 15th వరకు పెట్టారు ఈ ఎగ్జిబిషన్. ఇది డేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. బట్ Jan, Feb, March ఈ 3 monthsలో పెట్టడం మాత్రం పక్కా. చూస్తున్నట్టుగా మేము రీచ్ అయిపోయి ఫస్ట్ అయితే ఆక్సిడైజ్ జ్యువెలరీ చూస్తున్నాము. స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇదంతా కూడా. ఎగ్జిబిషన్ గేట్ ఎంటర్ అవ్వకముందే చాలా స్టాల్స్లో ఆక్సిడైజ్ జ్యువెలరీ పెట్టి అమ్ముతూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ చెప్పాలంటే నేను వచ్చిన మెయిన్ రీజన్ వీటి కోసమే. మనం ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు, బట్ ఆన్లైన్లో ఈ పర్టికులర్ పీసెసే ఉన్నా కూడా చాలా ప్రైస్ ఉంటాయి. ఇక్కడైతే మనకి 100 rupees, 150 rupees లోపలే వచ్చేస్తాయి అనమాట ఏ పీస్ అయినా కూడా. ఆబ్వియస్గా వాళ్ళు చెప్పడం మాత్రము 200, 300 అని చెప్తారు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బార్గెనింగ్ స్కిల్స్. మీరు ఎంత బాగా బార్గెనింగ్ చేస్తే అంత బాగా తగ్గిస్తారు వాళ్ళు. మోస్ట్లీ నేను కొన్న పీసెస్ అన్నీ కూడా 150 rupees బిలోనే ఉంటాయి. నేను ఒక చూయించినట్టుగా ఒక నెక్ సెట్ అండ్ ఫ్యూ ఇయర్ రింగ్స్ సెట్ తీసుకున్నాను. మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి తను అడిగితే ఆ ఒక సెట్ కూడా తీసుకున్నాను అనమాట. పర్టికులర్గా ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ కొనడం మాత్రం నేను ఫస్ట్ టైమే ఈసారి. బట్ చూడాలి ఎలా స్టైల్ చేస్తాను. అక్కడ ఒక 1/2 hour అలా స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చేసాము. ఇదైతే గేట్ 2 అనమాట, అజంతా గేట్.
చెప్పినట్టుగా గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి చాలా నియర్ బై ఉంటుంది. అండ్ నేను మమ్మీ డాడీ కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా చాలామంది క్యూ ఉన్నారు. ఆబ్వియస్లీ వీకెండ్స్ వస్తే చాలామంది రష్ే ఉంటారు. అందుకని టికెట్స్ తీసుకోవడానికి కూడా వెయిట్ చేసి తీసుకున్నాము. పర్ పర్సన్ 40 రూపీస్. ఎంటర్ అయిపోయిన వెంటనే ఇంకా ఇలా స్టాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈసారి నా చెక్ లిస్ట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఐటమ్ చికెన్ కారీ డ్రెస్సెస్. నేను చెప్తూ ఉంటాను ఏమేం పర్చేస్ చేశాను, నా విజిట్కి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది మీరు ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోలో. అండ్ కొన్ని స్టాల్స్ చూసిన తర్వాత ఈ పర్టికులర్ స్టాల్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. వీళ్ళు బయట చాలా బాగా ప్రెజెంటబుల్గా అన్నీ అరేంజ్ చేసుకున్నారనమాట. ఆఫీస్ వేర్ కుర్తాస్ అన్నీ కూడా. సో అక్కడ తీసుకొని ఇంకా నెక్స్ట్ ముందుకు వస్తే ఇది మెన్స్ వేర్. ఐ థింక్ ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి చాలా తక్కువ మెన్స్ కలెక్షన్ దొరుకుతుంది అనుకుంటా. అండ్ మాకు లక్కీగా ఈ స్టాల్లో బాగానే దొరికాయి. డాడీ కోసము కుర్తా సెట్ తీసుకున్నారు మమ్మీ డాడీ కోసము. అండ్ ఆబ్వియస్లీ చెప్పినట్టుగా ప్రైజెస్ అన్నీ కూడా మనం కొద్దిగా బార్గెనింగ్ చేస్తే బాగానే తగ్గిస్తారు వాళ్ళు. మనకి రీజనబుల్ ప్రైజెస్ అన్నట్టుగానే ఉంటుంది. మేము వచ్చి ఒక 2-3 షాప్స్ ఎక్స్ప్లోర్ చేసేసరికి టైం 5 అలా అయిపోయింది. చూడండి ఎంతమంది జనాలు వచ్చేసారు. అండ్ నేను చెప్పాలనుకుంటున్నది ఇదే అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొన్ని ఐడియా ఉంది ఏమేం పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రము కొద్దిగా వీకెండ్స్ వెళ్ళడం అవాయిడ్ చేయండి. బికాజ్ మీరు పీస్ఫుల్గా షాపింగ్ చేసుకోగలరు. ఒకటి కాకపోతే ఒక 2-3 షాప్స్నైనా ఎక్స్ప్లోర్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోవాలి అంటే మాత్రము అలాగా వీకెండ్స్ అవాయిడ్ చేయండి. అండ్ ఇక్కడ మాత్రం ఎవ్రీ టైం నేను ఫోటో తీసుకోవడం అలవాటు. లాస్ట్ టైం ఫోటో కూడా ఉంది. ఐ థింక్ నేను అది కూడా యాడ్ చేస్తాను. అండ్ ఎస్ ఆబ్వియస్గా ఇక్కడ నేను మమ్మీ డాడీ తీసుకున్నాం అనమాట కొన్ని క్లిక్స్. అప్పటికి ఇంకా బాగా రష్ అయిపోతే మాకు ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అన్న ఫీలింగ్ వచ్చేసింది. లాస్ట్లో ఎక్స్ప్లోర్ చేసిన షాపు ఇదే, ఒక ఫ్యాన్సీ షాప్ ఇది. జస్ట్ అన్ని బ్యాంగిల్స్ అండ్ క్లిప్స్ అలా ఉన్నాయి. అక్కడ కూడా ఏమన్నా చిన్న చిన్నవి కొనుక్కొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఫస్ట్ డే షాపింగ్ అయితే ఇలా గడిచింది మాకు. The next day. సో యా, హియర్ కమ్స్ ద డే 2. మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాము మెట్రో స్టేషన్కి. ఈ రోజైతే నేను మమ్మీయే వెళ్తున్నాము. ఇట్స్ టూ సన్నీ. సమ్మర్ సీజన్లో ఉన్నట్టుంది, ఫిబ్రవరిలో కూడా కదా. అదే అంటున్నా, చాలా సమ్మర్ సీజన్లో ఉంటుంది చూడు, జూన్ ఆ టైంలో ఉన్నట్టే. నాకే ఇలా అనిపిస్తుందా మరి అందరికీ అలానే ఉందో తెలియదు కానీ హైదరాబాద్లో మాత్రం చాలా ఎండలు ఉన్నాయి ఫిబ్రవరిలోనే. అండ్ ఇంకా మనం ఏప్రిల్ ఆ టైం కూడా స్టార్ట్ అవ్వలేదు కానీ చాలా సన్నీగా ఉండింది ఆ పర్టికులర్ రోజు. నేను మమ్మీ సేమ్ ముందు రోజు లాగానే మెట్రోలో వచ్చేసాము నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరికి. అండ్ మీరు చూసినట్టుగా పెద్దగా రష్ కూడా లేరు మెట్రో స్టేషన్లో. స్టార్టింగ్లో చూపించా కదా ఆ క్లిప్. ఈ ఇయరే నాకు తెలిసిన విషయము ఇట్లా వెహికల్స్ని కూడా అలౌ చేస్తారు ఎగ్జిబిషన్ లోపలికి అని చెప్పేసి. 2-వీలర్ అండ్ 4-వీలర్కి సపరేట్ ఛార్జెస్ ఉంటాయంట. సో అది పే చేస్తే మనము అప్ టు 4 PM వరకు మనం వెహికల్స్ తీసుకొని వెళ్ళొచ్చు ఎగ్జిబిషన్ లోపలికి. అండ్ 4 PM తర్వాత ఇంకా రష్ కూడా బాగా వచ్చేస్తూ ఉంటారు కాబట్టి వెహికల్స్ని అలౌ చేయరు. 4 PM లోపు వరకు అయితే వెహికల్స్ని అలౌ చేస్తారని తెలిసింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలని ట్రై చేస్తుంటే ఈ ఆప్షన్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా యూస్ఫుల్ అని అనిపించింది. ఈవెన్ ఎల్డర్ పీపుల్ వెళ్ళడానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది కదా మనం వెహికల్స్లో అయితే. సో ఐడియా బెటరే అనిపించింది నాకు. మీకు యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా. ఇక్కడ నేను మమ్మీ అయితే కార్పెట్స్ చూస్తున్నాం అనమాట. ఇది యాక్చువల్గా మా ప్లాన్లో లేదు ఫస్ట్, బట్ అనుకున్నాము ఒకవేళ కుదిరితే కొందాము. అంత పర్టికులర్గా ఏమీ రాలేదు కార్పెట్స్ కోసమే అని చెప్పేసి, బట్ తీసుకుందామా వద్దా, ఒకవేళ నచ్చితే ఓకే అన్నట్టు చూసాము. కార్పెట్ షాపింగ్ తర్వాత కొద్దిగా ముందుకు వచ్చేస్తే ఇంకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అండ్ రైడ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ డైరెక్షన్లో. యాక్చువల్గా మేము ఫస్ట్ డే వెళ్ళింది ఒక డైరెక్షన్లో అండ్ సెకండ్ డే నేను మమ్మీ వచ్చినప్పుడు ఎంట్రన్స్ గేట్ నుంచి ఇంకొక ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చామన్నమాట. సో ఇక్కడ ఇంకొన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేయగలిగాం. ఈవినింగ్ కరెక్ట్గా ఈ సన్సెట్ టయానికి ఇక్కడ అయోధ్య రామ్ మందిర్ సెటప్ దగ్గరికి వచ్చేసాము.
వన్ ఆఫ్ ది స్పిరిచువల్ ఎస్టాబ్లిష్మెంట్ కదా ఈ ఇయర్లో మనకి జరిగింది అయోధ్య రామ్ మందిర్. సో దాన్ని గుర్తు చేసుకుంటూ అనుకుంటా ఇక్కడ సెటప్ చేశారు నుమాయిష్ ఎగ్జిబిషన్లో. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈవినింగ్ టైం చూసేసరికి. అందుకనే నేను మమ్మీ కూడా అక్కడ కొన్ని క్లిప్స్ తీసుకొని ముందుకు వస్తే ఇట్లా ఫుల్ ఆఫ్ ఫుట్వేర్ షాప్స్ ఉన్నాయి. ఈ స్ట్రీట్ అంతా కూడా ఈ లేన్ అంతా కూడా అన్ని ఫుట్వేర్ షాప్సే. అగైన్ ఇది కూడా వన్ ఆఫ్ మై చెక్ లిస్ట్ అనమాట. జుటీస్ తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నాంపల్లి ఎగ్జిబిషన్లో జుటీస్, చికెన్ కారీ డ్రెస్సెస్ అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ఒకవేళ మీకు తెలియకపోయి ఉంటే ఆప్షన్స్ చెప్తున్నాను. అండ్ అలాగే ఇన్ని ఫుట్వేర్ షాప్స్లో నాకు కూడా కొన్ని బాగానే కలెక్షన్ దొరికాయి. ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే ఎంబ్రాయిడరీ జుటీస్ తీసుకున్నాను నేను. నా ఓవరాల్ వీడియోలో మీకు ఎక్కడన్నా ఒక్క హ్యాండ్ బ్యాగ్ షాప్ కనిపించిందా? నేను యాక్చువల్గా సెకండ్ డే వచ్చింది ఒక హ్యాండ్ బ్యాగ్ కోసమే, కానీ ఎక్కడా కనిపించకపోయేసరికి కొనుక్కోలేకపోయా. సో యా, దట్స్ మై నుమాయిష్ బ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.